వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నది ఏమిటంటే, లక్షల రూపాయల డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి మనస్తాపాన్ని కొనుక్కుంటున్నారు, మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. అదేంటండి గురుగారు, డబ్బులు వెచ్చిస్తే ఏదైనా మనశ్శాంతి సుఖ సంతోషాలు దొరుకుతాయి కదా, పోగొట్టుకోవడం అంటే ఏంటండి, ఎందుకు ఆ మాట అంటున్నారని మీకు డౌట్ రావచ్చు కదా. అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయా అంటే కన్యాదానము అని అంటాం మనం. ఎంతో పవిత్రమైనటువంటిది. ఉద్ధరేత్ సప్తగోత్రాన్ని కులం ఏకోత్తరం శతం. అటు 7 తరాల వాళ్ళని ఇటు 7 తరాల వాళ్ళని ఉద్ధరింపజేసేటువంటిది వివాహం. అంటే వివాహంలో ఉండేటువంటి గొప్ప యోగ్యత ఏమిటి అంటే, పురుషులు లేక కేవలం ఆడపిల్ల మాత్రమే ఉన్నది అన్నప్పుడు ఆమెకి వివాహం చేసిన తర్వాత కొంతకాలానికి ఎప్పుడో పెద్దవాళ్ళకి ఎత్తిస్తారు కాబట్టి, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా మరణించినట్లయితే, ఆ అమ్మాయికి పుట్టేటువంటి సంతానం మగపిల్లవాడు కనుక ఉన్నట్లయితే, ఆ పిల్లవాడికి తల్లి తండ్రి బ్రతికున్నప్పటికీ కూడా కర్మ చేసేటువంటి అధికారం కలదు. ఎవరికి ఉందండి అంత అధికారము? ఎవరికీ లేదు. అంత యోగ్యం. ఆ ఇంటి నుంచి మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చి మన ఇంటిని ఉద్ధరింపజేస్తుంది, మన వంశాన్ని ఉద్ధరింపజేస్తుంది. కన్యాదానము అంటే అది. కానీ ఈ మధ్యకాలంలో వేలం వెర్రి అంటారు కదా, పిచ్చి 10 రకాలు అనుకుంటూ పోతే అనేక రకాలు ఉంటూ ఉంటాయి. అవి ఎక్కువయ్యి ఇటువంటి దారుణమైన స్థితికి తీసుకువెళ్తున్నారు. అంటే 2 విషయాలు చెప్తాం మళ్ళీ ఇందులో. పూర్వకాలము అంటే నా చిన్నప్పుడు కూడా అనుకోవచ్చు, నేను పూర్వ మనిషిని, ఇప్పుడు మనిషిని ఏం కాదు. నాది కావచ్చు, మా ఇంట్లో అందరివి కూడా 5 రోజులు వివాహాలు అయినాయి. చక్కగా ముహూర్తాన్ని చూసి ఆ ఇద్దరికీ కూడా జన్మ నక్షత్రాల రీత్యా ఏ ముహూర్తాలు అనుసరిస్తాయి, ఏ ముహూర్తంలో వీరికి వివాహం కనుక నిశ్చయిస్తే జీవితకాలం సుఖంగా ఉంటారని చెప్పి పెట్టుడు ముహూర్తాలు కాకుండా నిర్ణయించటం. ఆ కన్యాదాన సమయం వరకు కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయో అనుకుంటూ చక్కగా శ్లోకాన్ని చెప్పి అమ్మాయి యొక్క చేతిని కొబ్బరి బొండంతో పిల్లవారి చేతిలో పాలతో పెట్టడం జరుగుతుంది. స్వర్గంలో కుదిరించారు, భూమిలో మేము చేస్తున్నాము. ఆ జంట నిండు నూరేళ్ళు కూడా స్వర్గంలో ఉన్నట్టుగా సంతోషంగా ఉండాలి అని ఈ పెళ్లి చూపులప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఒకరినొకరు కనీసం చేతులు సెకండ్ కూడా ఇచ్చుకునే వాళ్ళు కాదు. పెళ్లి చూపులు అయిపోయి ఎవరిదారి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అప్పట్లో కనీసం ఫోన్లు కూడా ఉండేవి కాదు మాట్లాడుకోవడానికి. ఇప్పుడు ఫోన్లో వచ్చినాయి అన్నీ ఇక పెళ్ళికి ముందే అన్నీ అయిపోతున్నాయి. ఇది అవ్వలేదని చెప్పడానికి వీల్లేదు. అంతకు మించి ఏమిటంటే రకరకాలుగా ఇందాకన్నా పిచ్చి 10 రకాలు ఉంటుందని అన్నా కదా, అందులో ఏదో ఒక రకం ప్రీ వెడ్డింగ్ అని చెప్పి గాలిలోంచి వెళ్లాడుతున్నట్టుగా, నిప్పుల మీద పోసుకుంటున్నట్టుగా, పూల మీద పోసుకున్నట్టుగా, చాక్లెట్లలో దొర్లినట్టుగా, బురదలో దొర్లినట్టుగా రకరకాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఇద్దరి జాతకాలని పరిశీలించి ఒక ముహూర్తాన్ని నిర్ణయించి ఆ ముహూర్తానికి కన్యాం దృష్ట్వా అన్నప్పుడు, అంతకు మునుపే ఇటువంటి పనులన్నీ నువ్వు చేస్తున్నావు అని అంటే గ్రహముల యొక్క అనుగ్రహం నీకు ఎలా లభ్యమవుతుంది ఒకటి ఆలోచించుకోండి. ఇది నేను ఎంత చెప్పినా ఎవరికి ఉపయోగం లేదు. ఎందువల్లనంటే కాకరకాయ చేదుగా ఉంటుంది నా మాటలాగా. వాళ్ళ ప్రతిదీ కూడా మనకు ఫ్యాషన్ అయిపోయింది. ఏది ఫ్యాషన్ కాదు ఒకటి మనకు అర్థం కావట్లా. 2, వివాహం చేసేటప్పుడు కొన్ని తప్పులు మాత్రం చేయకండి. ముందు ప్రీ వెడ్డింగ్ అని చెప్పి ఒకళ్ళ మీద ఒకటి పరి పొరలకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవ విధానం ఏంటంటే, వివాహం అయిన తర్వాత అందరికీ కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. అక్కడ పిండాకుడు పెట్టకండి, ముష్టి వేయకండి ఎవరికి. అక్కడ భోజనం పెట్టండి. అన్న సంతర్పణ అంటారు కదా, ఎంతమంది చేతులు కడిగితే అంత శుభం ఆ ఇంటికి అంటారు కదా. అక్కడ పిండాకుడు అని ఎందుకంటున్నానంటే, చక్కగా కింద కూర్చోబెట్టి విస్తరి వేసి నీళ్లు చల్లి నెయ్యి అభికరించి
ఆ తర్వాత పప్పు అవన్నీ వేసుకుంటూ వచ్చి చివరిలో అన్నం పెడతారు. మామూలుగా శుభకార్యాలకి. అశుభం అంటే మనిషి చనిపోయినప్పుడు ఇంట్లో పెద్దలకి కార్యక్రమాలు చేసినప్పుడు అన్నం తినేటప్పుడు దాన్ని పిండాకుడు అంటారు. అంటే ముందు ఆ విస్తట్లో కంచంలో అన్నం పెట్టిన తర్వాత మిగిలినవన్నీ వేస్తారు. ఇవాళ రోజులు పెళ్ళిళ్ళలో అదే జరుగుతుంది. ఇంకోటి ముష్టి అంటే ఏంటంటే ప్లేట్ పట్టుకొని అడుక్కోవడానికి వెళ్తాం. షూ వేసుకొని చక్కగా అన్నం పరబ్రహ్మస్వరూపం అని అంటూ ఉంటాం కదా. ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నపూర్ణాదేవికి మనం ఇచ్చేటువంటి మర్యాద గౌరవం ఏంటి అంటే షూ వేసుకొని పళ్ళెం పెట్టుకొని చుట్టూతో తిరుక్కుంటూ అడుక్కుంటూ వాళ్ళు పెట్టింది ముష్టేషన్ తింటాం. అంతకన్నా వేసేవాడు కూడా పరమ పావనమైనటువంటి చేతులు, అంతకుమించి పవిత్రమైనటువంటి కాళ్ళకి బూట్లు వేసుకొని వడ్డిస్తూ ఉంటాడు. ఇలా ప్లేట్లు పట్టుకొని బొచ్చెలు పట్టుకొని అడుక్కొని వెళ్తుంటారు. ఇటువంటివి సనాతన వైదిక ధర్మాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా అలాంటి భోజనాల వలన అక్కడ పిండా కూడా అవుతుంది. భోజనం అవ్వట్లా. అందరికీ కూడా అన్న సంతర్పణ మనం చేయట్లా, పెళ్లి చేసాం కాబట్టి చక్కటి పంక్తి భోజనాలు పెట్టట్లా. కింద కూర్చోలేకపోయిన టేబుల్స్ మీద విస్తరాకు వేసి ఆ దిక్కుమాలిన పేపర్ వేస్తారు. పేపర్లు వేసి పేపర్ మీద విస్తరాకులు పెట్టేస్తారు. అంత మంగళం అయిపోతుంది. విస్తరాకులు వేసి చక్కగా ఆ విస్తరాకుల మీద అన్ని రకాల భోజనాలు మనం వడ్డించట్లా. ఒకవేళ వడ్డించే పరిస్థితి ఎక్కడైనా పొరపాటున వస్తే వడ్డిస్తున్నాం కానీ వీళ్ళు తినేస్తూ ఉంటారు. ఇంకా దేనికండి? ఇటువంటివన్నీ పనికిమాలిన పనులు చేసి దానికి పెళ్ళి అనేటువంటి పేరు, వివాహం అనేటువంటి మహోత్సవం పేరు, ఇవన్నిట్ల వలన కూడా వైవాహిక బంధము అనేటువంటిది విచ్ఛిన్నమవుతుందే తప్ప కలిసి కలకాలము కాపురం చేయడానికి ఇవి ఏమాత్రము కూడా యోగ్యమైనటువంటిది కాదు. కనుక అసందర్భోచితమైనటువంటివి, అనవసరమైనటువంటి వాటిని కంప్లీట్గా వదిలేసి వేద ధర్మం మనకేం చెప్పింది. మా ఇళ్ళలో జరుగుతాయి. వేది అని కట్టేస్తాం. ఆ మండపం లోపలికి ఎవరిని రానియం. 5 రోజులు వివాహం జరుగుతుంది. ఇప్పుడేముందండి, పొద్దున వివాహానికి వస్తే మధ్యాహ్నానికి పడతారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు భోజనాలు చేసుకొని. కానీ నా వివాహం కూడా 5 రోజులైంది. రేపు నా కొడుకు వివాహం 5 రోజులే చేస్తా ఖచ్చితంగా, ఎక్కడైనా సరే 5 రోజులు వివాహం చేసుకోవాలి. ఆ 5 రోజులే వివాహానికి మనకు ఓర్పు లేదు. అంతకుమించి ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తా. దండే రాత్రిత్రయం వసహ. దండే రాత్రిత్రయం అనగానే తెలుగులో చెప్పాలంటే 3 రాత్రులు, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్. సిగ్గు ఎగ్గు లేని బ్రతుకులకి ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ అనగానే దంపతులు ఇద్దరు కూడా కలుసుకోవటమే. ఆ 3 రోజులు కూడా ఇష్టం వచ్చేట్టుగా ఎలా కావాలంటే అలా సమయం వేలాపాలు లేకుండా వాళ్ళిద్దరు కలుసుకొని ఉండటమే అని చెప్పి మనం పెట్టిన నీచమైన వ్యవస్థది. మన అవసరం కోసం పెట్టింది. దండే రాత్రిత్రయం వసహ అంటే ఏమిటి అంటే మనకు ఇవి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి పూర్వము ఒక బొమ్మ ఇస్తారు మన మధ్యలో, ఆ దంపతుల దగ్గర ఇస్తారు. అదే మనకు బొమ్మ అప్పగింతప్పుడు కూడా చేస్తారు. అది ఆ శేషహోమం, ప్రవేశ హోమాలు జరిగినప్పుడు, ఈ హోమాల గురించి మీకు తెలియదులే కానీ అరుంధతిని చూపించడానికి వెళ్ళినప్పుడు దండే రాత్రి త్రయం వసహ అని చెప్పి ఒక బొమ్మకి ఒక వస్త్రం చుట్టిస్తారు. అదే బొమ్మని అప్పగింతలప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. ఏ బొమ్మ అయితే ఇస్తారో ఆ బొమ్మని ఈ 3 రాత్రులు అనంటే ఆ దంపతులు ఇద్దరి మధ్యన ఆ బొమ్మను పెట్టాలి. మనిషికి కావాల్సింది ఆవేశము కాదు, ఒక ఆలోచనతో కూడుకున్నటువంటి ఆశయం, నిగ్రహం అంటారు. మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అని చెప్పి ఆ దంపతులు ఇద్దరిని 3 రాత్రులు గదిలో పడుకోబెడితే ఆ 3 రాత్రులు కూడా ఆ బొమ్మ మధ్యలో పెట్టి వాళ్ళిద్దరూ అటు ఇటు పడుకోవాలి. ఒకరినొకరు స్పృశించకుండా. శ్వాస అనేటువంటిది ఎగశ్వాస దిగశ్వాస అనేటువంటిది కొంతమంది పక్కన కూర్చొని బొమ్మ మనం తట్టుకోలేము, ముట్టేసుకోవాలి, ఇంకెట్లా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు. అవి ఏమీ లేకుండా చాలా నార్మల్గా ఒక మనిషి ఎలా అయితే కనుక పడుకుంటారో, ఒక అమ్మ దగ్గర నాన్న దగ్గర పడుకుంటే ఎలా పడుకుంటామో అలానే ఆ 3 రాత్రులు నిద్ర చేయగలగాలి. 3 రాత్రులు అంటే అవి ఒకరి మీద ఒకరి పట్టం కాదు, తెలిస్తావట్లా. ఇద్దరూ ఒకే మంచం మీద పడుకున్నప్పటికీ కూడా ఆవేశం అనేటువంటిది ఎక్కడా లేకుండా శుచిస్మితంగా చక్కటి మనశ్శాంతి, ప్రశాంతమైన నిర్మల వాతావరణంలో ఉండగలిగారా, ఆ జన్మాంతము వాళ్ళ మధ్యలోకి ఇంకెవరు రారు. అది దానికి మూలార్థం. అది తెలుసుకోండి ముందు. వివాహం అంటే ఏంటి? వివాహం అయిపోయింది, ఫస్ట్ నైట్కి పంపించండి అని చెప్పి గుళ్ళో లోపల తీసుకెళ్ళి పాలు పళ్ళు పంచదారలు అన్నీ పెట్టేసేసి ఉండమంటాం కాదు. చాలా తప్పది, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం తెలియకుండా వివాహ సాంప్రదాయాన్ని నడిపేస్తున్నారు అందరూ కూడా. ఎందుకు నడుపుతున్నారో అర్థం కావట్లా. సాంప్రదాయాన్ని తెలుసుకోండి, చక్కగా జీవించడానికి ఉండేటువంటి మార్గాన్ని
మనం వదిలేసాం. ఆ మార్గాన్ని పట్టుకొని విడిపోవాలి అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా, విడిగా ఉండాలి అనే ఆలోచన లేకుండా, ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలతో ఉండాలంటే చేయాల్సిన ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకొని, తెలుసుకొని, ఆచరించి జీవితంలో సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.